హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను మన వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కదా, సో వస్తున్న వాళ్ళ గురించి మన టెనెంట్స్ అండ్ ఓనర్స్ డేంజర్ జోన్లో ఉంటారనమాట. ఒక రాము, ఇమాన్యుయల్ తప్పించి అందరూ డేంజర్ జోన్లో ఉంటారు. సో ఇలా ఉన్న వీళ్ళందరికీ బిగ్ బాస్ రణరంగం స్టార్ట్ అయిందని చెప్పి టాస్కులు పెడతారనమాట. సో ఫస్ట్ ఒక్కొక్కరిని పేర్స్ తీసుకోమంటారు. సో ఒక్కొక్కరు పేర్స్గా డివైడ్ అవుతారు. మనకి ప్రోమోలో చూసినట్టు తనుజ, కళ్యాణ్ అండ్ దివ్య భరణి గారు, రీతు, డీమన్, శ్రీజ అండ్ సుమన్ గారు, అలానే సంజన గారు అండ్ ఫ్లోరా గారు టీమ్స్గా మారుతారనమాట. సో వాళ్ళంతా ఒక శాండ్ గేమ్ ఆడతారు. సో ఆ శాండ్ గేమ్లో ఆడినప్పుడు రూల్స్ ఏంటంటే, ఈ విషయం దివ్యనే అడుగుతారు దివ్యనే ఇమాన్యుయల్ గారిని అడుగుతుంది అనమాట. బికాజ్ ఆయన సంచాలక్ కాబట్టి. ఆ బాక్స్ ఏదైతే శాండ్ బాక్స్ ఉంటుందో ఆ బాక్స్లో చేయి పెట్టకూడదు. అది వేసేటప్పుడు కూడా దాన్ని షేక్ అయ్యే విధంగా, దాని మీద బరువు పడే విధంగా వేయకూడదు. అలా వేస్తే డిస్క్వాలిఫై చేస్తానని చెప్తాడు. కానీ ఆ గేమ్లో ఇమాన్యుయల్ గారు ఓవర్లుక్గా ఉంటారు. చూడడు. కళ్యాణ్ గేమ్ అయిపోయి ఓడిపోయిన తర్వాత అంటాడు, అన్న నువ్వు నన్నే చూస్తూ ఉన్నావు అన్న, వేరే వాళ్ళని చూడలేదు అంటాడు. ఇన్ఫ్యాక్ట్ కళ్యాణ్ కూడా చూడాడనమాట. ఆవిడ లిటరలీ చేత్తో వేయడం వరకు ఓకే, స్లోగా వేస్తుంది. కానీ ఆవిడ చెయ్యి బరువు కూడా పెట్టి ఇలా ఇలా అంటది. ఒక పాయింట్లో ఆ బుట్ట కూడా అంటుకుంటుంది అనమాట దాన్ని. సో అది నాకు వెరీ అన్ఫేర్ అనిపించింది ఆ పర్టికులర్ గేమ్లో. అండ్ దెన్ దివ్య ఏదైతే స్ట్రాటజీ వాడాలనో అదనో ఇదనో ట్రై చేస్తుందో కొంచెం రౌడీగా, పొగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. ఆ అమ్మాయి గేమ్ కానీ ఏదైనా కానీ ఆ అమ్మాయి బిహేవ్ చేసే విధానం కూడా అన్నీ నాకు తెలుసు, అందరి గురించి నాకు తెలుసు, భరణి నా కంట్రోల్లో ఉన్నాడు అనే ఒక కైండ్ ఆఫ్ వైబ్ ఆ అమ్మాయి ఫేస్లోనే కనిపిస్తుంది. సో ఫస్ట్లో వచ్చి ఇంత త్వరగా రిలేషన్స్ ఎలా పెట్టుకుంటారనే అమ్మాయి అంత త్వరగా భరణి గారితో అంత క్లోజ్ అయిపోయి ఆయన్ని డామినేట్ చేసే విధంగా మాట్లాడే అంత క్లోజ్నెస్ అంత తక్కువ టైంలో ఎలా వచ్చిందో మరి ఆవిడే చెప్పాలన్నమాట. సో ఆవిడ ఏదైతే నిన్న గేమ్ ఆడారో అది నాకు నచ్చలేదు, ఎస్పెషలీ కళ్యాణ్ విషయంలో. బికాజ్ ఆ డౌట్ తనే ఇమాన్యుయల్ అడుగుతారు. సో అది నాకు కళ్యాణ్కి అన్ఫేర్ అనిపించింది. అండ్ అలాగే కళ్యాణ్, శ్రీజ కూడా అందరూ వాళ్ళని టార్గెట్ చేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరు టీమ్ స్ప్లిట్ అవ్వాలనుకుంటారు. అది వాళ్ళ స్ట్రాటజీ యాక్చువల్లీ. శ్రీజ వెళ్ళి సుమన్ గారితో ఉంటుంది, కళ్యాణ్ వచ్చి తనుజాతో ఉంటాడు. అది వాళ్ళకి ప్లస్ అయిందంటే యాక్చువల్లీ దట్ మేడ్ బోత్ ఆఫ్ దేర్ టీమ్ వీక్ అనమాట. ఇద్దరు ఒకే దాంట్లో ఉన్నా కూడా ఇంకా కొంచెం గట్టిగా ఫైట్ చేసి ఉండేవాళ్ళు, ఇంకా స్ట్రాటజికల్గా ఆలోచించి. అటువైపు శ్రీజ సుమన్ గారితో వెళ్ళిపోవడం వల్ల తన టీం వీక్ అయిపోయింది. ఇటువైపు తనుజతో రావడం వల్ల కళ్యాణ్ ఎందుకనో కొంచెం మూడీగా, వీక్గా ఉన్నాడు అనిపించింది. బికాజ్ నిన్న టాస్క్స్ చూసినా అలానే ఉన్నాడు, ఈరోజు అలానే ఉన్నాడు. కరెక్ట్ పేరు రాకపోవడం వల్ల, లేకపోతే సంథింగ్ ఏదో ఒక డిస్టర్బెన్స్, నిన్నటి నుంచి గేమ్స్ అన్నీ లూజ్ అవుతూ ఉన్నాడని నాకు అనిపించింది. సో వైల్డ్ కార్డ్స్ వచ్చే దెబ్బతో మన డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరూ ప్యానిక్ అవుతున్నారని కూడా నాకు అనిపిస్తుంది.